హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్ రెడ్డి, సీనియర్ డేటా సైంటిస్ట్ అండ్ ఏఐ ఇంజనీర్ అట్ ఫిజిక్స్ వాలా. ఈరోజు మనం ఈ పర్టికులర్ వీడియోలో ఫంక్షన్స్ అంటే ఏంటి అని క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటి అండ్ అసలు ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుద్ది, మీరు మీ కస్టమ్ ఫంక్షన్స్ ఎలా రాసుకోవచ్చు పైథాన్లో అనేది అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు ఉండండి. మేక్ షూర్ టు లైక్ ద వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో దట్ మనకి ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది అనమాట ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి. అండ్ ఐ నో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఒక 1 month అయిపోయింది మనం వీడియోస్ చేసి. బట్ యాక్చువల్లీ చెప్పాను కదా, నేను మా కంపెనీలో బిజీగా ఉన్నానని, అపెక్స్ ఐక్యూ అనే కంపెనీలో. సో ఆ పర్టికులర్ కంపెనీ యొక్క ప్రోడక్ట్ డెవలప్మెంట్లో అండ్ అందులో ఉన్న ఏపీఐస్ టెస్టింగ్లో, సో ఏఐ ప్రోడక్ట్స్ మేము వెరీ సూన్ రిలీజ్ చేయబోతున్నాం. ఆ ప్రోడక్ట్ టెస్టింగ్లో అండ్ డిప్లాయ్మెంట్స్లో నేను చాలా బిజీగా ఉన్నాను అనమాట. మన సొంత కంపెనీ అయినప్పుడు ఆ మాత్రం కష్టపడాలి కాబట్టి. సో అందుకని అవుట్లో ఉండి, ఇందులోనే కాదు మన ఇంగ్లీష్ ఛానల్లో వీడియోస్ క్రియేట్ చేయడానికి కూడా టైం దొరకలేదు. బట్ స్టిల్ ఇక వాపస్ మళ్ళీ వచ్చేసాను. మ్యాక్సిమం అయినంత వరకు నేను పైథాన్ ఫాస్ట్గా కవరప్ చేసి మన ఏఐ కాన్సెప్ట్స్లోకి కూడా వెళ్ళిపోదాం. సో ఏఐ కాన్సెప్ట్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. అవన్నీ కూడా నేను తెలుగులో చెప్పిస్తాను. ఒకవేళ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు మై కంప్యూటర్ స్క్రీన్. గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ మన దగ్గర మన కోడ్ కాన్సెప్ట్స్ ఉందన్నమాట. సో దీన్ని డిస్కస్ చేయడం స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు అందరికీ విష్ యూ ఆల్ హ్యాపీ దివాళీ. సో క్రాకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్త, చేతిలో పెట్టుకొని ప్రయోగాలు చేయకండి. సో లెట్స్ గో అహెడ్. ఇంట్రొడక్షన్ టు ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే ఏంటి? సో ఇక్కడ మీరు ఒక స్టాండర్డ్ డెఫినేషన్ చూడొచ్చు. మేము ఆల్రెడీ డెఫినేషన్ ఇచ్చామన్నమాట. ఏ ఫంక్షన్ ఈజ్ అ బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ అ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు పాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీరు తీసుకోండి. ఒకవేళ పర్ల్స్ అని వస్తుంది అండ్ ఇంకా సి, కానీ ఇంకా ఓల్డెన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సిలో కూడా ఇప్పుడు ఫంక్షన్స్ ఉందన్నమాట. అవుట్లో ఎలా ఉంటుందంటే, మీరు ఒక పర్టిక్యులర్ కోడ్ కాన్సెప్ట్ ఒక తాను రావాలని లేదు, మల్టిపుల్ సైట్స్ మీరు అది యూజ్ చేయొచ్చు అనమాట. ఒక వెబ్సైట్లో మీరు ఒక స్పెసిఫిక్ ఏరియాలో కోడ్ రాస్తే మీరు అది మల్టిపుల్ ప్లేసెస్లో సేమ్ కోడ్ మళ్ళీ రాయాల్సిన అవసరం ఇప్పుడు లేదనమాట మీకు ఫంక్షన్స్ ఉంటే కనుక. కానీ ప్రీవియస్లీ ఎలా ఉండేదంటే, ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ కాకముందు ఒక పర్టికులర్ కోడ్ మీరు ఒక తాను రాశారు, సేమ్ కోడ్ ఇక్కడ కూడా కావాలంటే మల్టిపుల్ ప్లేసెస్లో మీరు ఆ కోడ్ ఎక్కడెక్కడ కావాలన్నా అక్కడ కాపీ చేసి పేస్ట్ చేయడం అలా చేయాల్సి వచ్చేదన్నమాట. కానీ ఫంక్షన్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మీరు మీ కస్టమ్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయి అండ్ కస్టమ్ ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయి. అవి రావడం వల్ల వెరీ ఈజీగా ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్ కోడ్ రాసి దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ కాల్ చేసుకోవచ్చు అనమాట. రేపు ఈ పర్టికులర్ కోడ్ బ్రేక్ అయిందంటే మీరు 1000 డిఫైన్ చేసిందండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ ఒక్క కోడ్ని మీరు చేంజ్ చేస్తే ఆ 1000 ప్లేసెస్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో చాలా సింప్లిఫై అయిపోయింది ఇక్కడ. అందుకనే ఫంక్షన్స్ రావడం జరిగింది. బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ ఫంక్షన్ మీరు ఇక్కడ చూడొచ్చు. అవాయిడ్స్ రిపిటేషన్. సో మళ్ళీ కోడ్ని రాయడాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు, అది రాయాల్సిన అవసరం లేదు. ఒక్క బ్లాక్లో రాస్తే చాలు. కోడ్ చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. ఒక 10 లైన్లు ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ 100 సార్లు రాయాలంటే కోడ్ ఏ రేంజ్లో కనిపిస్తుంది. సో అలా ఉంటుంది అనమాట. ఒక ఫంక్షన్ రాస్తే కన్నా మీరు ఇక్కడ ఈజీగా ఫంక్షన్ని మాత్రం కాల్ చేసుకోవడం వల్ల అలా మెస్ ఉండదు అనమాట. ఈజీ టు అప్డేట్. నేను ఎలా చెప్పానంటే, లైక్ ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఎర్రర్ ఉంది, కోడ్ బ్రేక్ అయింది, ఈ కోడ్ వల్లే కదా మిగతా 10 ప్లేసెస్లో మీరు ఎక్కడ డిఫైన్ చేశారో అక్కడ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఈ కోడ్ ఒక్కరో చేంజెస్ చేసి ఈ కోడ్ ఇక్కడ వర్క్ అయిందంటే అక్కడ కూడా వర్క్ అవుతుంది కదా. సో ఈజీ టు అప్డేట్ అనమాట. ఒక ప్లేస్లో అప్డేట్ చేస్తే 10 ప్లేసెస్లో అది ఈజీగా అప్డేట్ అవుతుంది. సింటాక్స్ ఫర్ ఫంక్షన్. సో డెఫ్ ఫంక్షన్ అనమాట, మనం డెఫ్ అంటాం అనమాట. డెఫ్ ఫంక్షన్. సో ఈ డెఫ్ ఫంక్షన్ ద్వారానే మనం మన కస్టమ్ ఫంక్షన్స్ రాసుకోవచ్చు. డెఫ్ ఫంక్షన్ నేమ్, మీరు ఏం ఇవ్వాలనుకుంటున్నారు అన్న ఫంక్షన్కి కోలన్ కింద కోడ్ రాయొచ్చు. అండ్ పాస్ స్టేట్మెంట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మీరు ఏం రాయాల్సిన అవసరం లేదంటే జస్ట్ పాస్ ఇవ్వచ్చు. డెఫ్ అండ్ ఫంక్షన్ నేమ్ ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దాం కింద. సో ఇది ఒక ఇమేజ్ అనమాట. డెఫ్ పీల్ బనానా. సో ఒకవేళ బనానా అనేది మన ఇన్పుట్, పీల్ బనానా ఇస్ అవుట్పుట్. అవుట్పుట్ మనకు బనానా పీల్ అయ్యి వస్తుంది అని. కొంచెం ఇది ప్రాక్టికల్గా చూద్దాం, ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు వితౌట్ ఫంక్షన్, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నేను ఇది కనెక్ట్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్ వితౌట్ ఫంక్షన్. ద లయన్ ఈజ్ రోరింగ్. మీరు ద లయన్ ఈజ్ రోరింగ్ అనేది ఒక 3 సార్లు 4 సార్లు ప్రింట్ చేయాలనుకోండి. మీరు ఎలా చేస్తారు? ఒకటి, మీరు ఇలా ఒక ప్రింట్ మాన్యువల్గా రాయాల్సి వస్తుంది 3 సార్లు. లేదా మీరు విత్ ఫంక్షన్ కూడా రాయొచ్చు. విత్ ఫంక్షన్ కాకుండా ఫార్ లూప్ కూడా రాయొచ్చు. సో సి ఈజ్ ఈక్వల్స్ టు
ప్రింట్ ద లయన్ ఈస్ రారింగ్. ఓకేనా, నేను దీన్ని కాపీ చేసుకుంటాను. ప్రింట్ ద లయన్ ఈస్ రారింగ్. ఇప్పుడు కింద నేను ఏం చేయొచ్చు, అరే ఎంటర్ ఫార్ ఐఎన్పి ఫర్ ఐఎన్సి ప్రింట్ ఐ, అంతే. ఫార్ లూప్. ఓకే 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 సో ఫార్ లూప్ కంటే కూడా మీరు ఇలా రాయొచ్చు. సారీ, ఫార్ లూప్ అవసరం లేదు. ఒకవేళ అది పెద్ద సెంటెన్స్ ఉంటే అప్పుడు ఫార్ లూప్ యూజ్ చేస్తాం మనం. ఇట్స్ మై మిస్టేక్. సి ఇంటూ 3, సిని 3 times మనం రిపీట్ చేయొచ్చు. యాక్చువల్లీ అది చెప్తానండి, అది ఎలా రాయొచ్చు అని రిపిటేషన్. ఓకే, సో నాకు అర్థమైంది ఎర్రర్ ఏంటని. ఓకే, సో అది ఇలా 3 ఇక్కడ రాయకనే మనం ఫార్ లూపే యూజ్ చేయొచ్చు. ఎలా అంటే నేను ఇక్కడ కోడ్ పేస్ట్ చేస్తాను. కానీ సి అనేది కూడా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఫార్ అండర్స్క్రోల్ ఇన్ రేంజ్ ఆఫ్ 3 మనం రేంజ్ ఫంక్షన్ యూజ్ చేస్తే సరిపోద్ది. సో ఇలా ఒకటి ఇలా రాస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా, ఇలా రేంజ్ యూజ్ చేస్తే కానీ అది ఈజీగా ప్రింట్ అవుద్ది. విత్ ఫంక్షన్ ఇప్పుడు ఎలా రాయొచ్చు చూద్దాం. విత్ ఫంక్షన్ రాయాలంటే మనం ఏం చేయొచ్చు, డెఫ్ మేక్ సౌండ్ ప్రింట్ రారింగ్. ఓకేనా, ఇప్పుడు ఈ రారింగ్ ద లయన్ ఈజ్ రారింగ్ అనేది మీరు ఎన్నిసార్లు అయినా ఇక్కడ కాల్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ ఒక ఫంక్షన్ని కాల్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ చూడండి, మీరు ఒకే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తే మీకు అది ప్రింట్ అయిపోద్ది. ఓకేనా, ఈ ఫంక్షన్ని కాల్ చేయడం వల్ల ఈజీగా మీకు ఎన్నిసార్లు కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ ప్రింట్ అవుద్ది. ఓకేనా, సో ఇక్కడ మనం ఎన్నిసార్లు ప్రింట్ చేయొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. ఇది ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఎక్కడ కావాలంటే అక్కడ ఈ ఫంక్షన్ని కాల్ చేసుకొని మనం ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ నేను జస్ట్ చూపించింది రేంజ్ ఎలా యూజ్ చేయాలి అంతే. రేంజ్ యూజ్ చేసి ఒకవేళ ఇది 3 సార్లు ప్రింట్ చేయాలంటే, కానీ ఒకే తోన మీరు 3 సార్లు ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఈ ఫంక్షన్ మీరు క్రియేట్ చేసేది ఇప్పుడు ఒక ఫైల్లో కోడ్ రాశారు, ఇంకొక ఫైల్లో అదే కోడ్ కావాలి, అప్పుడు ఈ ఫంక్షన్ అక్కడ కాల్ చేస్తే సరిపోద్ది. సో అందుకని టు మేక్ కోడింగ్ ఈజీ ఫంక్షన్స్ మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఇంకొంచెం సింపుల్ ఎగ్జాంపుల్, గ్రీటింగ్ చేయడం ఎలా. సో గ్రీట్ హలో వరల్డ్, హలో వరల్డ్ని మనం ఇలా గ్రీట్ అనే ఒక ఫంక్షన్లో రాసాం. ప్రింట్ హలో వరల్డ్, గ్రీట్ అనే ఫంక్షన్ని మనం కాల్ చేసినాం. జస్ట్ ఈ ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఆ ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తే చాలు మనకు దాంట్లో ఉన్న రెస్పాన్స్ బయటకు వస్తుంది. దీన్ని సింపుల్ ఫంక్షనింగ్ మెథడ్ అంటాం. ఇంతసేపు మనం ప్రింట్ ఇన్ని రోజులు మనం ప్రింట్ యూజ్ చేసామన్నమాట. రియల్ వరల్డ్లో ప్రింట్ యూజ్ చేయం ఎక్కువగా. మోస్ట్లీ మనం రిటర్న్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే రిటర్న్ ఈజ్ నథింగ్ బట్, ప్రింట్ ఏం చేస్తుంది, మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే అది స్టాటిక్గా ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. కానీ రిటర్న్ అనేది ఏం చేస్తుంది, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అది ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేయాలన్నా, అది ఏమన్నా డైనమిక్గా రెస్పాన్స్ ఇవ్వాలన్నా రిటర్న్ ద్వారా అవుతుంది అనమాట. ప్రింట్ మనం ప్రొడక్షన్ స్టాండర్డ్స్తో మనం రికమెండ్ చేయమన్నమాట. రిటర్న్ అనేది మనం ఎక్కువగా ప్రొడక్షన్ స్టాండర్డ్స్తో యూజ్ చేస్తాం అండ్ రికమెండ్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, సో అందుకని ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రన్ చేస్తే ఇప్పుడు రిటర్న్ అనే ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ సేమ్ గోస్ హియర్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం చూడొచ్చు. రిటర్న్ మెసేజ్ మనం కాల్ చేసినప్పుడు ఒక వేరియబుల్ స్టోర్ చేసి కూడా కాల్ చేయొచ్చు అని చూపిస్తున్నాం అంతే. డిఫరెన్స్ బిట్వీన్ ప్రింట్ అండ్ రిటర్న్ మీరు ఇక్కడ చదివితే అర్థమవుద్ది. నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అదే కాన్సెప్ట్. ప్రింట్ అంటే జస్ట్ చూడడం మాదిరిగా, రిటర్న్ అంటే ఇవ్వడం మాదిరిగా. సో జస్ట్ ఇక్కడ మీరు ఇది చూస్తే అర్థమవుద్ది. నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్ వర్సెస్ లోకల్ వేరియబుల్ స్కోప్. సో గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి అని డిస్కస్ చేద్దాం. గ్లోబల్ వేరియబుల్ అంటే మీరు ఫర్ సపోజ్ మీరు మీ వేరియబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ లేదా డేటా పాయింట్ మీరు బయట అంటే మీ ఫంక్షన్ బయట డిఫైన్ చేస్తారనమాట. ఫంక్షన్ బయట డిఫైన్ చేసి దాన్ని ఇక్కడ కాల్ చేస్తారు. అంటే ఇట్ కెన్ యాక్సెస్ గ్లోబల్ వేరియబుల్, బయట ఉన్న ఇన్ఫర్మేషన్ని కూడా ఇది యాక్సెస్ చేయగలుగుతుంది. మీరు దాన్ని ఇలా ప్రింట్ చేస్తే చూడొచ్చు, యానిమల్ ఇస్ ఎలిఫెంట్. కానీ మీరు అది గ్లోబల్ వేరియబుల్ అవ్వడం వల్ల మీరు ఇక్కడ డైరెక్ట్గా యానిమల్, ప్రింట్ యానిమల్ అని కొడితే మీరు దాన్ని యాక్సెస్ చేయొచ్చు. సో దిస్ ఇస్ గ్లోబల్ వేరియబుల్. ఇన్ షార్ట్ ఏమవుద్ది, మీరు ఫంక్షన్ ఉన్నా లేకపోయినా మీరు అందులో ఉన్న ఆ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయొచ్చు గ్లోబల్ వేరియబుల్లో ఉంటే కనుక. అదే లోకల్ వేరియబుల్ అంటే
ఇక్కడ చూడొచ్చు మీరు డిఫరెన్సియేషన్, మీరు ఫంక్షన్ లోపలనే మీ వేరియబుల్ని మీరు డిఫైన్ చేస్తున్నారు. ప్యారెట్ అనేది ఒక వేరియబుల్, దాన్ని మీరు లోపలనే డిఫైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రింట్ పెట్ అని ట్రై చేస్తే మీకు అది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే అది మీ ఫంక్షన్ లోపల ఉంది, ఫంక్షన్ బయట లేదు. ఫంక్షన్ బయట ఉంటే అది ఎక్కడి నుంచైనా మీరు యాక్సెస్ చేయొచ్చు, కానీ ఫంక్షన్ లోపల ఉండడం వల్ల దాన్ని మనం యాక్సెస్ చేయలేమన్నమాట. దీన్ని లోకల్ వేరియబుల్ అంటారు. సో గ్లోబల్ వేరియబుల్ కెన్ బి యాక్సెస్డ్ అవుట్సైడ్ ఎ ఫంక్షన్ ఆర్ మోడిఫైడ్ అవుట్సైడ్ ఎ ఫంక్షన్. లోకల్ వేరియబుల్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్ అన్నమాట. ఓకేనా, దాని యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా యూ కెన్ సే లైక్ ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ ఉందంతే ఇక్కడ. మోడిఫై గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్, మీరు ఒకవేళ ఒక గ్లోబల్ వేరియబుల్ని ఒక ఫంక్షన్ లోపల మోడిఫై చేయాలంటే ఎలా చేయొచ్చు అని. కౌంట్ +1, సో ఇక్కడ కౌంట్ =0 ఉంది. మనం గ్లోబల్ అనే ఒక కీవర్డ్ తీసుకున్నాం అనమాట ఈ ఫంక్షన్ లోపల. అది రాయడం వల్ల ఏమైతే మనం మోడిఫై చేయడానికి ఆప్షన్ వస్తుంది అనమాట. సో అలా రాయడం వల్ల ఇప్పుడు ఆ కౌంట్ని మనం ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు యానిమల్ 1 2 3 1 2 అండ్ టోటల్ కౌంట్ 3. టోటల్ కౌంట్ అనే ఒక వేరియబుల్ ఉంది. గ్లోబల్ వేరియబుల్ బయట ఉంది అండ్ దాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు స్టేటస్ ఓపెన్, గ్లోబల్ వేరియబుల్ యొక్క యాక్చువల్ స్టేటస్ ఓపెన్. కానీ లోపల మీరు దాన్ని ఏం చేయొచ్చు, మీరు లోపల లోకల్ వేరియబుల్ డైరెక్ట్గా అదే వేరియబుల్ నేమ్ ఇచ్చి మీరు దాన్ని ఓవర్ రైట్ చేయొచ్చు. ఓవర్ రైట్ చేయడం వల్ల ఏమవుద్ది, ఫంక్షన్ లోపల ఇట్ ఈస్ క్లోజ్డ్, కానీ బయట సైడ్ మీరు అవుట్ సైడ్లో ఉన్న దాన్ని కాల్ చేస్తే ఇట్ ఓపెనే అన్నమాట. నెక్స్ట్ ఫిక్సింగ్ ద మిస్టేక్స్ యూజింగ్ గ్లోబల్ వేరియబుల్. సో గ్లోబల్ వేరియబుల్ ద్వారా దాన్ని మనం మిస్టేక్స్ని మనం ఫిక్స్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇన్ షార్ట్, ఇక్కడ మీరు జూ స్టేటస్ క్లోజ్డ్ అని ఇవ్వడం వల్ల మీరు ఫంక్షన్ లోపల క్లోజ్ వచ్చింది, కానీ బయట మీకు అది ఓపెన్ అనే ఉంది కదా, ఇక్కడ ఓపెన్ అనే ఉంది. దానివల్ల ప్రాబ్లం ఏమవుద్ది, మీ ఫంక్షన్ లోపల మాత్రం ఇన్ఫర్మేషన్ టెంపరీగా చేంజ్ అయింది, కానీ స్టిల్ బయట అది యాక్చువల్ వాల్యూనే ఉంది. దీనివల్ల ప్రాబ్లమే కదా. దీన్ని మనం ఎలా ఫిక్స్ చేయొచ్చు అంటే ఈ గ్లోబల్ అనే ఒక ఇన్బిల్డ్ ఫంక్షన్ కాల్ చేసి జూ స్టేటస్ ఇప్పుడు క్లోజ్డ్ ఇవ్వడం వల్ల అదేమవుద్దంటే అది మోడిఫై అవుద్ది అనమాట. మోడిఫై అవి ఇప్పుడు బయట లోపల రెండు క్లోజ్డ్ అనే వస్తుంది. ఓకేనా. రిజిస్టర్ టు స్టోర్ పెట్స్, ప్రీ రిజిస్ట్రేషన్ సిస్టమ్, ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అనమాట. పెట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే చూడొచ్చు, మీరు బయట ఒక వేరియబుల్ లోపల ఎంటీ లిస్ట్ డిఫైన్ చేశారు, డెఫ్ ఫంక్షన్ రాస్తున్నాం అనమాట. ఇప్పుడు డెఫ్ ఫంక్షన్ నేమ్ స్పీసీస్ ఏజ్, సో ఇది రాసి మనం దీన్ని కాల్ చేయొచ్చు అనమాట. ప్రింట్ నేమ్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. సో ఇప్పుడు దీన్ని ఎలా మనం కాల్ చేయొచ్చు అంటే రిజిస్టర్ పెట్ అనే ఒక వేరియబుల్ని మనం కాల్ చేసి దీని లోపల ఇప్పుడు ఇక్కడ మనం వేరియబుల్స్ డిఫైన్ చేసామన్నమాట ఫంక్షన్ లోపల. ఇది ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఆల్రెడీ. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మనం బయట నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి. పెట్ నేమ్ ప్యారెట్ కామా స్పీసీస్ ఏదో ఒకటి ఇవ్వచ్చు, లైక్ ఆస్ట్రేలియన్ ప్యారెట్. మీరు అది చూసి ఉంటారు కదా, ఒక ప్యారెట్ కొమ్ములు ఉంటాయి. సో నెక్స్ట్ ఏజ్ యూ కెన్ సే 3. చూడొచ్చు ప్యారెట్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా. రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఫంక్షన్ టు షో ద పెట్స్. ఇప్పుడు మనం దీన్ని కాల్ చేస్తే అది షో చేస్తుంది అనమాట. ఒక్క నిమిషం. ఫార్ పెట్ ఇన్ రిజిస్టర్డ్ పెట్స్, ఓకే యాక్చువల్లీ మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది కాల్ చేస్తే కానీ మనకు రిజిస్టర్డ్ పెట్స్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ ఇంతగానం ఫంక్షన్ ఏం మనం రాయాల్సిన అవసరం లే, జస్ట్ మనం ఇలా ఒక రిజిస్టర్డ్ పెట్స్ అని మనం ఇక్కడ ఈ వేరియబుల్ పెట్టాం కదా, ఈ వేరియబుల్ కాల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ప్యారెట్ ఇస్ ద ఆస్ట్రేలియన్ ఏజ్ 3 అని. సేమ్ గోస్ టు ఈ కోడ్ కూడా, ఇది ఒక రో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫంక్షన్ పార్ట్ 1 అనమాట. పార్ట్ 2లో మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఎలా రాయొచ్చు అండ్ ఈ వేరియబుల్స్ గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, ఇది ఎలా రాయొచ్చు అనే దాని గురించి. సో గైస్, దట్స్ ఆల్. ఫంక్షన్ పార్ట్ 1 ఇస్ డన్. వీడియో నచ్చింటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ and share this video with your friends. Meet you all again in my next video. Bye bye.